మనము ఈ యొక్క ఇంగ్లీష్ పాఠంలో వచ్చేసి బ్లాసమ్స్ అనేటువంటి పుస్తకంలో వచ్చేసి 1వ తరగతిలో మనం ఏమేమి నేర్చుకున్నామో ఇక్కడ వచ్చేసి స్టాండింగ్ లైన్స్, ఇది వచ్చేసి స్లాంటింగ్ లైన్స్, ఇది వచ్చేసి స్లాంటింగ్ లైన్స్ అనమాట. ఇది వచ్చేసి స్లాంటింగ్ లైన్స్. ఈ విధంగా వచ్చేసి లెఫ్ట్ స్లాంటింగ్ లైన్స్ అండ్ రైట్ స్లాంటింగ్ లైన్స్ నేర్చుకున్నాము. తర్వాత స్టాండింగ్ లైన్స్ నేర్చుకున్నాము. తర్వాత స్లీపింగ్ లైన్స్ నేర్చుకున్నాము. తర్వాత ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, ఇజెడ్ అనేటువంటిది మనము క్యాపిటల్ లెటర్స్ మనము కంప్లీట్గా నేర్చుకున్నాము. ఫస్ట్ పాఠం యొక్క మనము కాపీ రైటింగ్ వర్క్షీట్ చూస్తూ ఉన్నాము. ఐఆమ్ స్పెషల్ అనేటువంటి దాంట్లో యాక్టివిటీ ఫస్ట్ అనమాట. మ్యాచ్ది ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలు వచ్చేసి మ్యాచ్ చేయాలన్నమాట. సో ఏమేమి బొమ్మలు ఉన్నాయి? ట్రీ ఉంది, బాల్ ఉంది, ప్యారెట్ ఉంది, నెస్ట్ ఉందన్నమాట. దానికి మనము పేరు రాసి ఆ విధంగా దానికి మ్యాచ్ చేసాము. ఈ విధంగా మ్యాచ్ చేద్దాము. TREE ట్రీ అనేటువంటి ఎక్కడుందో, చెట్టు ఎక్కడుందో దానికి మ్యాచ్ చేయండి. బాల్ ఎక్కడుందో దానికి మ్యాచ్ చేయండి. ప్యారెట్ ఎక్కడుందో, ప్యారెట్ అంటే చిలుక ఎక్కడుందో దానికి మ్యాచ్ చేయండి. నెక్స్ట్ గూడు ఎక్కడుందో, పిచ్చుకు గూడు, పక్షుల యొక్క గూడు ఎక్కడుందో దానికి ఈ విధంగా మ్యాచ్ అనేది చేయండి. తర్వాత వచ్చేసి యాక్టివిటీ 2లో వచ్చేసి ఐస్ క్రీము బొమ్మ నీడ ఉంది, దానికి నీడకి మ్యాచ్ చేయండి. తర్వాత వచ్చి కారు నీడ ఉంది, ఆ కారు నీడకి మ్యాచ్ చేయండి. తర్వాత బాయ్ ఉన్నాడు, ఆ బాయ్కి మ్యాచ్ చేయండి. తర్వాత డాల్ బొమ్మ ఉంది, ఆ యొక్క బొమ్మకి మ్యాచ్ చేయండి. మనం వచ్చేసి ఇక్కడ మీకు ఎక్కడైతే బొమ్మ ఉందో అదే నీడ ఎక్కడుందో దానికి మ్యాచ్ చేయండి. నేను ఈ విధంగా రాశాను. సో ఐస్ క్రీమ్, ICECREAM ఐస్ క్రీమ్. కార్, CAR కార్. బాయ్, BOY బాయ్ ఐస్ క్రీమ్. తర్వాత వచ్చేసి డాల్, DOLL డాల్. తర్వాత ట్రీ స్పెల్లింగ్ TRE ట్రీ. బాల్, BALL బాల్. ప్యారెట్, PARROT ప్యారెట్. నెస్ట్, NEST నెస్ట్.